లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం. నేను లలితారెడ్డి. ఈరోజు నా మామిడి చెట్టు బోన్సాయి చెట్టుని మీకు చూపిస్తున్నాను. చూడండి, నేను అమెరికాకి వెళ్ళే ముందు దీన్ని ఈ విధంగా ట్రైన్ చేయడానికి ఈ తీగలు అన్ని కట్టి వెళ్ళాను. ట్రంక్ చాలా బాగా వచ్చిందండి. ఇంకా రూట్స్ మాత్రం పైకి తీసుకురావాలి వీటికి. నెక్స్ట్ చూడండి, ట్రంక్ ఎంత బాగా వచ్చిందో. మామిడి వృక్షం లాగే ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే మాత్రం చాలా బాగా వచ్చింది. ఇక్కడ ఈ వైర్ బిగించుకోబోయి సన్నబడింది ఇక్కడ. అందుకని నేను వైర్లు ఇప్పేసి మళ్ళీ కావాలంటే మళ్ళీ చుడతాను. ఈ వైర్లన్నిటినీ నిదానంగా తీసేస్తానండి, లేకపోతే ఇప్పటికే అవి చాలా బిగుసుకోబోయి దాని గుర్తులు పడిపోయినాయి. అది గ్రాడ్యువల్గా పోతాయి కొద్ది రోజులకి. సన్నగా కూడా అయింది ఆ లావు ట్రంక్ ఒక కట్టిన దగ్గర. అందువల్ల ఇవన్నీ ఇప్పేస్తున్నాను. ఇప్పేసేసి బాగా అవసరమైతే మళ్ళీ చుట్టాల్సి వస్తుంది. బోన్సాయి అంటేనే అసలు పెద్ద వృక్షాన్ని చిన్న కుండీలో పెంచుకోవడం అనమాట. వృక్షం షేప్లోనే ఉంటుంది కానీ చిన్నదిగా ఉంటుంది. అది బోన్సాయి అంటే. దానికి మనకు కొంత ట్రైనింగ్ అవసరం చెట్టుకి. ఈ విధంగా కొన్ని రాగి వైర్లు వాడి తర్వాత కొంత ప్రూన్ చేసి ఈ విధంగా మనం బోన్సాయి చేస్తుంటాము. బోన్సాయి మొక్కలు చాలా అందంగా ఉంటాయండి ఇంట్లో పెట్టుకుంటే. ఈ మొక్క దాదాపు ఒక 4 సంవత్సరాలైంది ఇది పెట్టి. ఈ 4 ఏళ్లలో ట్రంక్ బాగా పెరిగింది. ఆకులన్నీ ఎండలకి అనుకుంటాను కొసలు మాడిపోయినాయి. ఈ మాడిపోయిన ఆకులన్నీ తీసేస్తాను. ఈ వైర్ అంతా ఇప్పేస్తే మళ్ళీ కొంచెం బాగా వస్తుంది ఆ గుర్తులు పోయేసి. ఎండిపోయిన ఆకులన్నీ తీస్తున్నానండి. చూడండి, ఇన్ని ఆకులన్నీ కొసలు ఎండిపోతే అందంగా ఉండదు చెట్టు. అందువల్ల ఎప్పటికప్పుడు మనం ఎండిపోతే ఆకులు తీసేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇదొక కొమ్మ, ఇదొక కొమ్మ, ఇటు సైడ్ ఒకటి ఉంది. ఇది కొంచెం వంచాలి దాన్ని. అందుకని దాన్ని వైర్ చుట్టి నేను ఇప్పుడు వంచుతాను. వైర్ చుట్టడం వల్ల మనకి కొమ్మ ఎటు కావాలంటే అటు వంగుతుంది. అట్లా వంగటం వల్ల వృక్షం సహజ రూపానికి తీసుకురావడానికి మనం అలా వంచుతామన్నమాట. కావాల్సిన రీతిలో వంచుకోవటానికి దాన్ని చుడతాము. అందుకని ఆ వైర్ని ఆ విధంగా చుట్టేసిన తర్వాత మనం వంచాలన్నమాట. నిదానంగా వంచాల్సి ఉంటుంది, లేకపోతే కొమ్మ విరిగిపోతుంది. చాలా నిదానంగా జాగ్రత్తగా వంచాలి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, బాగుంది కదా. ఇట్లా పక్కకి పెరిగినట్టుగా ఉంది. ఇప్పుడు ఎక్స్ట్రా బ్రాంచ్ ఒకటి ఉంటే కట్ చేసేసాను. ఇది ఒక కొమ్మ, అది వెనక ఒక కొమ్మ ఉంది. ఇప్పుడు ఆ పట్టుకునే కొమ్మ మాత్రం గట్టిగా ఉంది, దాన్ని బాగా ముదిరిపోయింది. కానీ దాన్ని కూడా కొంచెం వంచాలి. కొంచెం లావు వైర్ చుట్టి వంచితే కొంచెం అది వంగుతుంది. అందుకని 2 వైర్లు కలిపి చుట్టుతున్నాను. 2 వైర్లు కలిపి దగ్గరగా చుట్టి నిదానంగా గట్టిగా పట్టుకొని దాన్ని జాగ్రత్తగా వంచాలి. కొమ్మ విరిగిపోయిందంటే చెట్టు షేప్ అంతా మారిపోతుంది, ఏమీ బాగుండదు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా చేయాలి. కొమ్మని విరిచేయకూడదు, కానీ వంచాలి. అలా జాగ్రత్తగా వంచాలన్నమాట. చూడండి ఇప్పుడు మొక్క ఎలా ఉందో. నిదానంగా వంచాలి దాన్ని టైం తీసుకుంటుంది బాగా.
ఇప్పుడు ఆ పైన ఉండేది స్ట్రైట్గా పెరిగే పై కొమ్మ అనమాట. అక్కడ కొంచెం ప్రూన్ చేద్దాము ఇప్పుడు. అదిగోండి. తర్వాత ఇప్పుడు వచ్చేది వసంతకాలమే కాబట్టి ఆకులు బాగానే వస్తాయనుకుంటున్నాను. ఆకులు వస్తే అప్పుడు చూసేదానికి ఇది కొంచెం అందంగా ఉంటుంది. ఇంకా వేళ్ళు కూడా కొంచెం బయటకు వచ్చినట్టుగా మనం చేస్తే అప్పుడు ఇది ఇంకా అందంగా ఉంటుంది. అప్పుడు ఇంకా నేను రీపాట్ మాత్రం ఇప్పుడు చెయ్యను, ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఏదన్నా అటు ఇటు అయితే మొక్కే చనిపోయే ప్రమాదం ఉంది ఎండలకు తట్టుకోలేక ఇప్పుడు రీపాట్ చేస్తే. అందుకని కొంచెం మళ్ళీ వర్షాలు పడ్డప్పుడు అప్పుడు చేస్తాను. ఈసారి రీపాట్ చేసినప్పుడు వేళ్ళు కూడా బయటికి రప్పిస్తే చూసేదానికి చాలా అందంగా ఉంటుంది. చూసారు కదా బోన్సాయిని ఎలా ప్రూనింగ్ చేశానో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి.